హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజ్ మీద ఉన్న జర్దోసి వర్క్ ఎలా చేయాలి అన్నది చూపిస్తాను. ఇంతకుముందు ఈ బ్లౌజ్ చూపించాను మీకు ఆల్రెడీ. అంటే ఫ్రంట్ నెక్ నేను డిజైన్ వేయలేదని చెప్పాను ఇంకొక వీడియోలో. సో ఈరోజు ఫ్రంట్ పార్ట్లో ఎలా వేయాలి అన్నది చూపిస్తాను, చూడండి. ఈ వర్క్ స్టిచ్డ్ బ్లౌజ్ మీద అయినా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ క్లాత్ మీద అయినా చేసుకోవచ్చు. ఇది స్టిచ్డ్ బ్లౌజ్ మీద చూపిస్తున్నాను. ఫస్ట్ ఫ్రంట్ నెక్ ఇలాగా ఫ్రేమ్కి ఫిక్స్ చేసుకోవాలి. ఇది ఫిక్స్ చేసేటప్పుడు బ్లౌజ్ ముడతలు రాకుండా చూసుకోవాలి. ప్లెయిన్గా నార్మల్గా స్టిచ్ చేసేసుకుని తర్వాత వర్క్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఈ వర్క్. ఫస్ట్ అయితే నేను డిజైన్ డ్రా చేస్తున్నాను. ఏమీ లేదండి, సింపుల్గా రౌండ్స్ వేసాను అంతే. దీనికి డిజైన్ అది డ్రెస్సింగ్ చేసుకొని అవసరం లేదు, ఫ్రీ హ్యాండ్తోనే వేసేసుకోవచ్చు. మిడిల్లో హోల్ ఉన్న కుందన్ కుడుతున్నాను. హోల్ లేని కుందన్స్ అయినా తీసుకోవచ్చు, అప్పుడు స్టిక్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ జర్దోసి స్ట్రింగ్స్ని ఇలాగ ఈక్వల్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు కుందన్కి ఒకవైపు నుంచి నీడిల్ని పైకి తీసుకుని, ఇది 0 సైజ్ నీడిల్ అండి. జర్దోసిని నీడిల్లోకి ఎక్కించుకొని కొంచెం దూరంలో నీడిల్ని కిందకి దింపుకోవాలి. ఇప్పుడు మధ్యలోకి మళ్ళీ నీడిల్ని పైకి తీసుకుని ఇంకొక జర్దోసిని ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఇది ఎంబోజ్ అయినట్లుగా కనిపిస్తుంది. ఇది 0 సైజ్ నీడిలే తీసుకోవాలండి, లేదంటే ఎక్కదు నార్మల్ నీడిల్ అయితే. మళ్ళీ నెక్స్ట్ దానికి మిడిల్లోంచి మళ్ళీ నీడిల్ని పైకి తీసుకోవాలి. ఇలాగా 1 బై 1 ఒక పక్కనే ఇలా దగ్గరగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఈ జర్దోసిని ముందుగానే కట్ చేసుకుని ఉంచుకోండి, అప్పుడు కుట్టేటప్పుడు వీలుగా ఉంటుంది. ఈ జర్దోసిలో చాలా టైప్స్ ఉంటాయి. అంటే ఇది సాఫ్ట్గా ఉండే జర్దోసి అనమాట, ఈ ఫ్లవర్ చుట్టూ వేసేది. ఇంకొకటి లీవ్స్కి వేసేది, మళ్ళీ తర్వాత చూపిస్తాను. ఇది కుట్టుకునేటప్పుడు థ్రెడ్ రైట్ సైడ్ వచ్చేలా చూసుకోండి. ఇలా మొత్తం రౌండ్గా ఇలానే కుట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా కుట్టిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ముందు ఉన్న జర్దోసి ఉంది కదా, ఆ మిడిల్లోకి దింపుకోవాలి. ఇలా కుందన్ చుట్టూ 4 లైన్స్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక లైన్ వేసాం కదా, అలానే 3 లైన్స్ వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేసేసిన తర్వాత ఇలా 4 లైన్స్ వేసేసాను. ఇది ఫ్లవర్లా కనిపిస్తుంది కదా. ఇప్పుడు థ్రెడ్ వర్క్ చేయాలి దీని చుట్టూ. దీనికోసం నేను యాంకర్ థ్రెడ్ తీసుకోవాలి. ఇది 6 వరుసల దారం ఉంటుంది కదా, 6 వరుసల దారం ఎక్కించేసుకోవాలి నీడిల్లోకి. ఇప్పుడు నేను వేసేది నాట్ స్టిచ్. నీడిల్ని పైకి తీసుకుని ఈ నీడిల్కి ఇప్పుడు ఈ థ్రెడ్ని రింగ్స్ చుట్టాలి, 2 టైమ్స్ చుట్టాలి. ఇప్పుడు మళ్ళీ నీడిల్ని మనం ఎక్కడైతే థ్రెడ్ తీసుకున్నామో పైకి అక్కడే దింపేసుకోవాలి. నీడిల్కి ఈ థ్రెడ్ని చుట్టే విధానాన్ని బట్టి ఈ థిక్నెస్ అనేది వస్తుంది. అంటే ఇంకా పెద్ద ముడి కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ టైమ్స్ తిప్పుకోవచ్చు, లేదు ఇంకా చిన్నగా కావాలంటే 1 టైం తిప్పుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రెంచ్ నాట్ వేసుకునేటప్పుడు ముడి పడకుండా చూసుకోండి. అంటే ఈ థ్రెడ్ని పట్టుకునే ఉండాలి ఆ నాట్ పడే వరకు కూడా. మధ్యలో వదిలేసినట్లయితే చిక్కులు పడిపోతుంది. ఈ నాట్ స్టిచ్తో మొత్తం రౌండ్ అంతా వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేసేసిన తర్వాత ఇలా ఉంది. మళ్ళీ అదే థ్రెడ్తో ఈ నాట్ స్టిచ్ వేసాం కదా, ఈ మిడిల్లో నుంచి తీసుకోవాలి. ఇది లవంగ్ స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ. దీనికి కూడా 2 టైమ్స్ ఇలా తిప్పుకుని నీడిల్ని కొంచెం దూరంగా ఇలా దింపుకోవాలి. దీన్నే లవంగ్ స్టిచ్ అంటారు. ముందు వేసినట్లే నాట్ స్టిచ్ వేసుకోవాలి. అంటే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం దూరంగా నాట్ వేస్తాము, దీన్ని లవంగ్ స్టిచ్ అంటారు. ముందు వేసిందేమో ఫ్రెంచ్ నాట్ అంటారు. స్టిచ్డ్ బ్లౌజ్ మీద వర్క్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చాలా కామెంట్స్ నన్ను అడిగారు. ఏమీ ఉండదండి. అంటే జెరీ థ్రెడ్స్ మాత్రమే యూజ్ చేయకూడదు, వాటి వల్ల అయితే గుచ్చుకుంటాయి. ఇవి కాటన్ థ్రెడే కాబట్టి దీనివల్ల ఏమీ అవ్వదు. సిల్క్ థ్రెడ్ కూడా ఏమీ కాదు, ఓన్లీ జెరీ థ్రెడ్స్ మాత్రం యూజ్ చేయకూడదు. మొత్తం రౌండ్ అంతా కుట్టేసాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్కి తిప్పేసుకుని ముడి వేసేసుకోవాలి. నెక్స్ట్ జర్దోసి స్ట్రింగ్స్ని కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇలాగా అంటే కొంచెం పెద్దగా కొన్ని, కొంచెం చిన్నగా కొన్ని కట్ చేసుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ లవంగం స్టిచ్ని కుట్టుకున్నాం కదా, దాని చుట్టూ ఈ జర్దోసిని కుట్టుకోవాలి. నీడిల్ని పైకి తీసుకుని చిన్నగా కట్ చేసుకున్న జర్దోసి స్ట్రింగ్ని ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత దానికి ఆపోజిట్ అంటే ఇటువైపుకి ఇలా వేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి. వేసుకుని అది లాక్ చేసే విధంగా ఈ చివరి నుంచి నీడిల్ని కిందకి దింపేసుకోవాలి. ఇక్కడ ఈ జర్దోసి చూసినట్లయితే ఇక్కడ మిడిల్లో ఫ్లవర్కి వేసింది సాఫ్ట్గా ఉండే జర్దోసి, ఇదేమో కొంచెం గరుగ్గా ఉంటుంది అనమాట. ఈ స్ట్రింగ్ని మొత్తం రౌండ్ అంతా వచ్చేలాగా ఇలానే కుట్టుకోవాలి.
ఇలా మొత్తం రౌండ్ అంతా కుట్టేసుకున్న తర్వాత ఎంత బాగుందో చూసారా. ఇప్పుడు లీఫ్ షేపు డిజైన్ వేస్తున్నాను. ఈ కార్నర్ నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ముందుగా పెద్దగా కట్ చేసుకున్నాం కదా జర్దోసి స్ట్రింగ్ని, ఇది ఎక్కించుకోవాలి నీడిల్లోకి. ఇప్పుడు మనం ఎక్కడైతే నీడిల్ తీసుకున్నామో అక్కడే దింపేసుకోవాలి. ఇలా రౌండ్గా వస్తుంది. వచ్చిన తర్వాత ఈ చివర అంటే జర్దోసి మధ్యలో నుంచి నీడిల్ని పైకి తీసుకుని కొంచెం చిన్న సైజు కట్ చేసుకున్నాం కదా జర్దోసిని, అది ఎక్కించుకోవాలి. ఎంత లెంగ్త్ అయితే ఉందో అంత పొడవు దించేసుకోవాలి నీడిల్ని. మళ్ళీ ఇంకొక సైడ్ నుంచి నీడిల్ని పైకి తీసుకుని మళ్ళీ జర్దోసి స్ట్రింగ్ ఎక్కించుకొని లోపల వైపుకి ఇలాగా సైడ్ పెటల్స్ పడేలాగా అటు ఇటు కూడా వేసుకుంటూ రావాలి. ఫస్ట్ లోపల రింగ్లా వేసాం కదా, అది మాత్రం పెద్ద సైజే తీసుకోవాలండి, లేదంటే సరిపోదు. ఇవన్నీ పెటల్స్ కింద వేస్తాం కదా అటు సైడు ఇటు సైడు, అప్పుడు గ్యాప్ సరిపోదు అనమాట ఒకవేళ చిన్న సైజు తీసుకుంటే. కాబట్టి లోపల ఉన్న స్ట్రింగ్ మాత్రం పెద్ద సైజే తీసుకోండి. ఫస్ట్ ఇలా రింగ్లా వేయడం వల్ల ఎంబోజ్ అయినట్టుగా వస్తుంది లీఫ్ షేప్ కూడా. లోపల ఉన్న రింగు కనిపించకుండా పైన మొత్తం ఇలా వేసేసుకోవాలి, అంటే ఫిల్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఈ పక్కన ఉన్న లీఫ్ని కూడా అలానే కుట్టేసుకోవాలి. ఇప్పుడైతే డిజైన్ వేస్తున్నాను, ఒక కొమ్మలా వేస్తున్నాను అనమాట. ఈ లైన్ మొత్తం కూడా నాట్ స్టిచ్ వేసుకోవాలి, అంటే ఫ్రెంచ్ నాట్ వేసేసుకోవాలి. ముందుగా మనం నీడిల్లోకి ఎక్కించుకున్నాం కదా సేమ్ థ్రెడ్, అదే థ్రెడ్తో వేసేస్తున్నాను 6 లైన్స్ విచ్ థ్రెడ్. ఈ ఫ్రెంచ్ నాట్ చాలా ఈజీ అండి, చాలా డిజైన్స్ క్రియేట్ చేయొచ్చు ఈ ఫ్రెంచ్ నాట్తో. అంటే వర్క్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెంచ్ నాట్తో ఏ డిజైన్ చేసినా. మొత్తం ఈ లైన్ అంతా ఈ ఫ్రెంచ్ నాట్తో కుట్టేసుకోవాలి. ఇదిగోండి కుట్టేసిన తర్వాత ఇప్పుడు దీనికి లీవ్స్ కూడా కుట్టుకోవాలి. ముందు ఫ్లవర్ దగ్గర కుట్టి చూపించాను కదా, అలానే ఇక్కడ లీవ్స్ కుట్టుకోవాలి. ఇదిగోండి ఇలా కుట్టేసిన తర్వాత ఈ మిడిల్ గ్యాప్లో జ్యువెలరీ రింగ్స్ని ఇలాగ స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకోవడానికి గ్లూని ముందుగా పెట్టుకోవాలి. ఇవిగోండి జ్యువెలరీ రింగ్స్, వీటిని గ్లూ ఉన్న చోట అంటించుకోవాలి. ఇవిగోండి మొత్తం స్టిక్ చేసేసిన తర్వాత ఈ రింగ్స్ని ఒక్కొక్కటి కుట్టుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత అంటే గ్లూ ఆరిపోయిన తర్వాత వీటిని కాటన్ థ్రెడ్తో కుట్టుకుంటే సరిపోతుంది. ఇవి ఊడిపోకుండా ఉండాలంటే కంపల్సరీ కుట్టుకోవాలి. ఈ చివరన ఒక బీడ్ వేసుకుంటున్నాను, అంటే తెల్ల పూస ఒకటి కుడుతున్నాను. ఇక్కడ అంతా గోల్డ్ కలర్లోనే కనిపిస్తుంది కాబట్టి కొంచెం లైట్గా ఫినిషింగ్ బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఒక వైట్ బీడ్ వేశాను. ఇదిగోండి మొత్తం కుట్టేసిన తర్వాత ఇప్పుడు జ్యువెలరీ రింగ్స్ ఉన్నాయి కదా, ఈ రింగ్స్ మధ్యలో గ్లూ పెట్టుకోవాలి. ఈ గ్లూ పెట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి, అప్పుడు జ్యువెలరీ స్టోన్స్ ఉంటాయి కదా, ఇదిగోండి స్టోన్స్, ఈ స్టోన్స్ స్టిక్ చేసినప్పుడు అవి ఊడిపోకుండా ఉంటాయి. ఈ జ్యువెలరీ స్టోన్స్ని స్టిక్ చేసేసుకోవాలి. మొత్తం స్టిక్ చేసేసిన తర్వాత రింగ్ తీసేసిన తర్వాత ఇదిగోండి ఫ్రంట్ ఇలా ఉంది. చాలా చాలా బాగుంటుంది ఈ డిజైన్, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇదిగోండి ఇది బ్యాక్ నెక్. ఈ డిజైన్ మీకు నచ్చిందే అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.